అయితే ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువారు మరి సమాధిలో ఉన్నప్పుడు మరి అక్కడ ఉన్న శాస్త్రులు మరి అక్కడ ఉన్న పరిసయ్యులు వాళ్ళు అనుకున్నది ఏమిటంటే, అరే యేసుక్రీస్తు ప్రభువారి పని అయిపోయింది, అతను చనిపోయి ఉన్నాడు, అతను సమాధిలో ఉంటాడు, మళ్ళీ తిరిగి లేవడం అసాధ్యం అని అనుకున్నారు. మరి అదే విధంగా మరి సాతాను సైన్యం కూడా అనుకున్నది ఏమిటంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారి పని అయిపోయింది, అతను చనిపోయి ఉన్నాడు, ఇక మళ్ళీ తిరిగి లేవడం అసాధ్యం అని అనుకున్నారు. బట్ ఆ రోజున ఆ దినమున వాళ్ళు ఊహించింది ఒక సంఘటన ఉందండి. అదేమిటంటే మరి ఆదివారం వస్తుందని, మరి ఆ రోజున తిరిగి లేస్తాడని చెప్పేసి వాళ్ళు ఊహించలేకపోయినారు, గ్రహించలేకపోయినారు. బట్ ఆదివారం రానే వచ్చిందండి. మరి ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువారిని ఆ మరణం అనే బంధకం ఆపలేకపోయిందండి. మరి ఆ సమాధి తెరుచుకొని యేసుక్రీస్తు ప్రభువారు బయటికి రావడం జరిగిందండి. బట్ ఆ రోజున మరి శాస్త్రులు కావచ్చు, మరి పరిసయ్యులు కావచ్చు, మరి తిరిగి లేస్తాడని చెప్పేసి వాళ్ళు ఊహించలేకపోయినారు, గ్రహించలేకపోయినారు. బట్ ఈ రోజున మన దేవుడు సజీవునిగా మరణం అనే బంధకమును తెంపుకొని బయటకు వచ్చినని మనం గ్రహిస్తే, మనం ఊహిస్తే ఎంత బాగుంటుందండి. ఆమీన్.